అందరికీ నమస్తే. ఈరోజు అన్నయ్య మన అందరికీ శారీరకంగా దూరం అవ్వచ్చు, కానీ ఆయన పెంచుకున్న ఆశలు, ఆయన సంపాదించుకున్న మనుషుల గుండెల్లో ఎప్పటికీ చిరకాలం నిలిచిపోయే ఉంటాడు. ఈరోజు అన్నయ్య భౌతికంగా మనందరి మధ్య లేకపోవచ్చు, కానీ ఏదైతే ఈరోజు సీతనారాయణ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారో వీళ్ళందరి గుండెల్లో అన్నయ్య బతికే ఉన్నాడు. ఈరోజు అన్నయ్య మనతో లేడని మనమంతా బాధపడుతున్నాం, కానీ అన్నయ్య నేర్పించిన క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణని ఈ ఎస్ఆర్కే యూత్ తరపు నుంచి ప్రపంచానికి తెలియజేస్తున్నాం. ఇక్కడ గ్రౌండ్లో యువత ఐక్యతని చూస్తుంటే అన్నీ చెప్పిన క్రమశిక్షణ గుర్తొస్తుంది. ఓకే చూడండి, ఇది కేవలం క్రికెట్ టోర్నమెంట్ కాదు, ఇది మా అన్నకి మేము ఇస్తున్న గౌరవం. టోర్నమెంట్లో ప్రైజ్ మనీ 15,000, 10,000, 5,000 ఒక ఎత్తు అయితే, ఎవరైతే ఈరోజు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ఈ శివరామకృష్ణ యూత్ ఏదైతే ఉందో, ఈరోజు అన్నీ చెప్పిన క్రీడా స్ఫూర్తిని, అన్నీ చెప్పిన క్రమశిక్షణని వీళ్ళు పాటించడం చూస్తుంటే నా మనసుకు చాలా ఆనందం అనిపిస్తుంది. మా ఊరి యువతకి ఇది ఒక ప్రేరణ. మా ఊరి చనిపోయిన తర్వాత కూడా ఎలా ఉండొచ్చు అని చూపించిన ఒకే ఒక్క వ్యక్తి ఆయన మా అప్పలరాజు అన్నయ్య. ఓకే, అన్న భార్యకు ఒకే ఒక మాట, అమ్మ ఈరోజు అన్నీ మనందరికీ దూరం అవ్వచ్చు, కానీ ఈ సీతానగరం యూత్ కుర్రాల్లో నీకు 100 మంది అన్న తమ్ముళ్ళు ఉన్నారు, నీకు ఏ కష్టం వచ్చినా మేమంతా నిలబడతాం. అప్పలరాజు అన్నీ మనందరికీ దూరం అవ్వచ్చు, కానీ మనం గెలిచే ప్రతి గెలుపులో అన్నీ చిరునవ్వే ఉంటుంది. ఈరోజు వీడియో చూసిన ప్రతి ఒక్క యువతకు నేను చెప్పాల్సింది ఒకటే, అన్నిలా క్రమశిక్షణగా ఉండి ప్రతి ఒక్కరితో ఆనందంగా ఉండి, అంతేకాకుండా మనలో ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే మనమంతా ఒక్కటై వాళ్ళ కోసం నిలబడతామని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు నక్క అప్పలరాజు గారు బర్త్డే సందర్భంగా ఈరోజు మన మధ్యన ఆయన లేకపోయినా సరే వాళ్ళ మిత్రబృందం అందరూ కూడా ఆయన స్మరించుకుంటూ మరి ఈరోజు విండిబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమం ఆయన లేకపోవడం చాలా బాధాకరం, కానీ ఆయన లేకపోయినా సరే వాళ్ళ మిత్రబృందం అందరూ కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఈరోజు బర్త్డే చేసి గత 3 రోజులుగా ఈ యొక్క టోర్నమెంట్ ఘనంగా జరిపారు. వాళ్ళకి వాళ్ళ టీంకి అందరూ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి మేము అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరి ఈరోజు నేటికి 3 రోజుల నుండి నక్క అప్పలరాజు పేరు మీద మెమోరియల్గా టోర్నమెంట్ పెట్టడం, ఈ టోర్నమెంట్లో సుమారు 40-50 టీములు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి రావడం, మరి అందరూ యూత్ నుంచి కుర్రవాళ్ళందరూ కూడా ఒక స్పోర్ట్స్గా ఇది ఆదర్శంగా తీసుకోవాలి తప్ప ఏదో మనం యువకులంగా దానికి కనికావేశాలు పోకుండా ఆ స్పోర్ట్స్గా మనకి ఎప్పుడైతే రెఫరీస్ ఉంటారో, ఎంపైర్స్ ఉంటారో వారు చెప్పిందే తుది నిర్ణయం అన్నట్టుగా మీరందరూ కూడా వాళ్ళు ఏదైతే చెప్పారో లెగ్ ఎంపైర్ కానీ మామూలు ఎంపైర్ కానీ చెప్తే ఆ ఎంపైర్ నిర్ణయమే తుది నిర్ణయంగా మీరు అందరూ భావించాలి. అలాగే నక్క అప్పలరాజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విశేషం. అయినా సరే ఆయన పేరు మీద మరి ఈరోజు పిల్లలు పుట్టిన, తల్లిదండ్రులు పుట్టిన, మరి మెమోరియల్ అయినేసరికి చనిపోయిన తర్వాత మర్చిపోయే రోజులు. అయినా సరే మీరు ఆయనతో పాటు గత 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉన్న పరిచయాలు పెట్టుకొని ఆయన కూడా మంచి ఒక స్పోర్ట్స్ మ్యాన్. కబడ్డీ ఆడినా, క్రికెట్ ఆడినా, బ్యాడ్మింటన్ ఆడినా సరే, ఏ గేమ్ ఆడినా సరే 3 గేమ్లు కూడా నేను మన వాడితో గేమ్లు చూసేవాడిని. చాలా చక్కగా ఆడేవాడు. కన్ను మరిస్తే కబడ్డీలో కార్నర్ తిరిగితే ఎలా ట్రైడర్ని అయినా సరే నడుపు పట్టుకుని వెనక లాక్కి వచ్చేసేవాడు. అలాంటి కబడ్డీలో కూడా అంత కార్నర్గా కుర్రవాడు చిన్నవాడైనా చాలా స్టామినాగా అలాగే ఆడేవాడు. మరి బ్యాడ్మింటన్ కూడా బ్యాట్ పట్టుకుంటే కొట్టువాడు కానీ చాలా గట్టివాడు అని బ్యాక్ కానీ ఆడాడంతే. ఏ బాల్ అయినా సరే పరిగెట్టి లిఫ్ట్ చేసి షాట్లు కొట్టినా సరే బాల్ లిఫ్ట్ చేసి అంత బ్యాడ్మింటన్ కూడా ఆడేవాడు. మరి ఏదైనా మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. అయినప్పటికీ కూడా మన కుర్రవాళ్ళందరూ కూడా ఇది స్పోర్ట్స్గా మనం ఆదర్శంగా తీసుకోవాలి తప్ప ఏదైనా దురుద్దేశంగా మన ఉద్దేశంగా కోపంగా పోకూడదు. ఎంపైర్ చెప్పిందే నిర్ణయంగా చేసుకోవాలి. సీతనారాయణ గ్రామంలో ఎస్ఆర్కే యూత్ ఆధ్వర్యంలో ఈరోజు నక్క అప్పలరాజు గారు మరణించే కారణంగా 3 రోజుల నుంచి టోర్నమెంట్ జరుగుతుంది. విండిబాల్ టోర్నమెంట్ ఎంతో చక్కగా జరిపారు ఎస్ఆర్కే యూత్ కుర్రవాళ్ళు. వాళ్ళకి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. చనిపోయిన మనిషిని కూడా గుర్తించి ఈరోజు చచ్చిపోతే సాయంత్రం మర్చిపోతాం. అలా అయినా సరే ఈరోజు కుర్రవాళ్ళు మాతో అన్ని విధాలుగా దుర్గష్టం చేసి చేశారు కాబట్టి ఈరోజు ఆ కుర్రవాడిని గుర్తించి ఇంత చక్కగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు ఎస్ఆర్కే యూత్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ
స్కోర్ బోర్డ్ రెడీ ఓకే